బ్యాక్డోర్ పేరిట ఘరానా మోసాలకు పాల్పడుతుంది ఎన్ఎస్ఎన్ అనే ఇన్ఫోటెక్ కంపెనీ. ఒక ఉద్యోగానికి 2 లక్షల చొప్పున తీసుకుని ఉద్యోగాలు జీతాలు ఇవ్వకుండా పరారైంది సంస్థ. తాము మోసపోయామని తెలుసుకున్న బాధితులు కంపెనీకి వెళ్లి చూడగా తాళాలు వేసి కనిపించింది. సుమారు 400 మంది వరకు ఉన్న వీరు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. బాధితుల కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు మాదాపూర్ పోలీసులు. బ్యాక్డోర్ పేరిట ఘరానా మోసాలకు పాల్పడుతుంది ఎన్ఎస్ఎన్ అనే ఇన్ఫోటెక్ కంపెనీ. అయితే ఒక్కొక్క ఉద్యోగ దగ్గర నుంచి సుమారుగా 2 లక్షల వరకు డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇవ్వకుండా కూడా కంపెనీకి తాళాలు వేసి మరీ పరారైంది. దీంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో కూడా డబ్బులు చెల్లించిన బాధితులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి కూడా అటు మాదాపూర్ పోలీసులకైతే కంప్లైంట్ ఇచ్చారు. దీనిపై పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. కొన్ని ఐటీ కంపెనీల ఆగడాలకు హద్దు లేకుండా పోతుంది. డబ్బులు ఇవ్వండి, ట్రైనింగ్ ఇస్తాము, ఉద్యోగాలు ఇస్తామంటూ నిరుద్యోగ యువతనే టార్గెట్గా చేసుకొని వారి దగ్గర డబ్బులు తీసుకొని దుకాణం ఎత్తేసే పరిస్థితులలో ఉన్నారు. అలాగే నగరంలో ఏదైతే ఎన్ఎస్ఎన్ ఇన్ఫోటెక్ అనే ఒక ప్రముఖ ఐటీ కంపెనీ ఏదైతే ఉంటుందో అది డబ్బులు ఇవ్వండి, మీకు ట్రైనింగ్ ఇస్తాము, ఉద్యోగాలు ఇస్తాము, మా దగ్గరనే ఇంటర్న్షిప్ టైప్ తీసుకొని ఉద్యోగం కూడా ఇస్తామంటూ చెప్పి ఎవరైతే యువత దగ్గర లక్షల్లో కూడా తీసుకొని వాళ్ళు పరారయ్యారు. ప్రస్తుతం మనతో బాధితులు ఉన్నారు. అసలు ఏమైంది, ఎట్లా జరిగింది, ఎంత తీసుకున్నారనేది వారి మాటల్లో తెలుసుకుందాము. చెప్పండి, అసలు మీకు ఎన్ఎస్ఎన్ ఇన్ఫోటెక్ అనే కంపెనీ మీకు ఎలా తెలిసింది, ఎప్పుడు మీరు అందులో జాయిన్ అయ్యారు? ఇప్పుడు సుమారు ఈ కంపెనీ పెట్టి అరౌండ్ ఒక 1 ఇయర్ అవుతుంది. సో ఈ 1 ఇయర్లో నాకు తెలిసి అంటే ఎక్కడ ఎలాంటి పబ్లిసిటీ లేకుండా, ఎక్కడ ఎలాంటి డ్రైవ్స్ కండక్ట్ చేయకుండా, ఎక్కడ కూడా ఎటువంటి ప్లేస్మెంట్స్ లేకుండా కూడా కేవలం ఓన్లీ బ్యాక్డోర్ అనేది చేయటం జరుగుతుంది ఇది. సో వీళ్ళ ప్రథమ కర్తవ్యం ఏంటంటే ఎవరైతే కన్సల్టేషన్స్ ఉంటారో అండ్ అలానే ఎవరైతే నిరుద్యోగులు, ఎవరైతే విలేజ్ నుంచి వలసలు వస్తారో మాలాంటి క్యాండిడేట్స్ దగ్గర నుంచి మనీ లూట్ చేసుకునే ప్లాన్ వీళ్ళది. ఎవరైతే మాకు ఇప్పుడు బయట ఎట్లాగా పొజిషన్స్ లేవనేసి మాకున్న హోప్ ఇది ఒకటే అని చెప్పేసి లాస్ట్ హోప్ అటెంప్ట్తో మేమేం చేసాం, మేము ఎడ్యుకేటెడే, మాకు బ్యాక్డోర్లో జాయిన్ అవ్వాలని లేదు. బట్ ఏంటంటే ఉన్న లాస్ట్ ఆప్షన్ మాకు ఏంటంటే సరే ఇలా అయినా మాకు ఒక అవకాశం వస్తుందేమో, ఇలా అయినా మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకుందాం అని ఒక థాట్తోని ఇప్పుడు మమ్మల్ని మా ఫ్రెండ్ ఒక అతను జాయిన్ అయ్యాడు. సో అతనికి అరౌండ్ ఒక 2-3 మంత్స్ నుంచి శాలరీస్ పడుతున్నాయి. సో శాలరీస్ కంటిన్యూస్గా పడుతున్నాయి కదా, ప్రాజెక్ట్స్ అడిగాము, సైబర్ సెక్యూరిటీ తెలంగాణ ఉందని చెప్పారు. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, పిఎఫ్ ఉందా అన్నాము, అంతా ఉంది అని చెప్పాడు. సరే అని చెప్పేసి నేను జాయిన్ అయ్యాను. సో నేను జాయిన్ అయ్యాక ఒక 2 మంత్స్ వరకు శాలరీస్ పడ్డాయి. పిఎఫ్ అని నేను కంటిన్యూస్గా రెగ్యులర్గా అడుగుతూనే ఉన్నాను. అడుగుతుంటే వాళ్ళు ట్యాక్స్ ఇష్యూస్ ఏదో ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయి అని చెప్పేసి శాలరీస్ ఒకటి డిలే చేయడం, పిఎఫ్ ఒకటి క్రియేట్ చేయకపోవడం, ఈవెన్ దో కంపెనీ పేరు మీద రిజిస్టర్ అయ్యున్నా కూడా పిఎఫ్ మాకు ఇవ్వకపోవడం. ఎవరైతే మేనేజర్ శ్రీనివాసరావు పెంటపాటి ఇతనే మొత్తం దగ్గరుండి మొత్తం చూసుకుంటున్నారు. పేమెంట్స్ అందరూ కూడా క్యాండిడేట్స్ ఇతనికే ఇస్తున్నారు అండి. అంటే ఇప్పుడు ఈ ఓనర్స్ ఎవరైతే ఎన్ఎస్ఎన్ ఆర్గనైజర్స్ ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు? ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళు ఎక్కడున్నారు ఏంటి అనేది తెలియదు కదండి. ఎవరైతే ఈ పెంటపాటి శ్రీనివాసరావు అని ఉన్నాడో అండి, ఎవరో బినామీల పేర్ల మీద ల్యాండ్స్ కొన్నాడు అని తెలిసిందండి. విత్ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. దగ్గర ఒక 12 ఎకరాలు కొన్నాడని తెలిసింది. దాని తర్వాత మళ్ళీ ఒక 2.5 ఎకరాలు రీసెంట్గా అండి ఒక 2 days బ్యాక్ యూపీఐ ట్రాన్సాక్షన్ ఉందండి. ఏదో అంటే తెలిసిన వాళ్ళ ద్వారా కొన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి. బట్ అవి అందరికీ టైం వచ్చినప్పుడు మీకు ఆ ఎవిడెన్సెస్ అన్ని మా స్వామి గారు ఇస్తారు. అండ్ అంటే ఈ జనాల డబ్బులు తీసుకొని వీళ్ళకి చేసి ఏమొస్తుందో తెలియదు కానీ రీసెంట్గా కొన్నారండి. వాళ్ళ వైఫ్కి ఎవరైతే శ్రీనివాసరావు పెంటపాటి ఉన్నాడో, అంటే ఈ కంపెనీలో స్వామినాయుడు అని ఎవరైతే ఉన్నారో అతను హెడ్ అనమాట. అతను ఎవరికి తెలియదు, అతని ఫేస్ ఎలా ఉంటుందో తెలియదు. ఈ రోజు ఫేస్ అనేది ఫోటో రివీల్ అవ్వడం వల్ల తెలిసింది. బట్ ఇప్పుడు మీరు కంప్లైంట్ చేశారా మరి పోలీస్ స్టేషన్లో? ఏమంటున్నారు పోలీసులు? చేసామండి. ప్రెసెంట్ ఇప్పుడు కంప్లైంట్ చేస్తే ఇప్పుడు దాన్ని ఎఫ్ఐఆర్ చేసామండి. దాన్ని ఇప్పుడు ఫర్దర్గా మేము లీగల్గా వెళ్తాము. సో మేము నెక్స్ట్ అప్డేట్ ఏంటనేది మేము ఫాలోఅప్ చేసి మీకు కాల్ బ్యాక్ చేస్తామని చెప్పేసి తీసుకున్నారండి మా నెంబర్స్ అన్ని. సో అది మనిషికి 2 లక్షల చొప్పున తీసుకొని జాబ్ ఇప్పిస్తాము రండి, మా దగ్గర మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పి ఫ్రెషర్స్ ఎవరైతే నిరుద్యోగ యువత ఉంటారో వాళ్ళనే టార్గెట్ చేసుకొని పిలిపించుకొని ఒక 2 నెలలు ఏదో పైన ట్రైనింగ్ ఇచ్చి జీతాలు ఇస్తాము అది అని చెప్పి కూడా మోసం చేసి చివరికి అటు జీతాలు ఇవ్వక వీళ్ళు చెల్లించిన డబ్బులు రిటర్న్ ఇవ్వక వాళ్ళు పూర్తిగా కూడా దుకాణం ఎత్తేసారంటూ కూడా బాధితులు వాపోతున్న పరిస్థితి. వీళ్ళే కాదు, ఇప్పుడు ప్రస్తుతానికి మనకు అవైలబుల్ దాదాపు ఒక 50 నుంచి 60 మంది ఇక్కడ నిరసన టైప్ చేస్తున్నా కూడా మిగతా దాదాపు 400 నుంచి 500 మంది వరకు
వరకు కూడా ఉన్నారని తెలుస్తుంది. వీళ్ళందరూ కూడా బయటికి రావట్లేదు. ఎందుకంటే నిరుద్యోగ యువత ఏదైతే డబ్బులు ఇంట్లో అడగకుండా ఏదైతే లోన్ యాప్స్లో నుంచో అక్కడ ఇక్కడ అప్పు చేసి ఇచ్చాము, ఇప్పుడు బయట పడితే మా ఇంట్లోకి మేము మా మొహం ఎలా చూపించుకోవాలంటూ కూడా చాలా మటుకి కూడా ముందుకు రావట్లేదు. ఖచ్చితంగా యువత కూడా 1-2 సార్లు ఆలోచించుకోవాలి. ఈ బ్యాక్ డోర్ అనేది ఏదైతే డబ్బులు చెల్లించి ఇస్తున్నాము అని తెలిసి తెలియక కంపెనీలను నమ్మొద్దు అంటూ కూడా అటు పోలీసులు అదేవిధంగా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఈ ఎన్ఎస్ఎన్ ఇన్ఫోటెక్కి సంబంధించిన బాధితులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మా డబ్బులు మాకు రిటర్న్ చేయాలి అంటూ మాకు న్యాయం చేయాలంటూ పోలీసులను కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో పరశురాంతో అక్రమ్ బిగ్ టీవీ.